హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే ఛాంపియన్. ఛాంపియన్ సినిమా వరకు ఛాంపియన్ అండ్ హీరో వరకు ఛాంపియన్. నాకేంటో మిగతా ఏదున్నా అదేదో సినిమాలో చెప్తాడు, ఎవడిగోలు వాడితే సినిమాలో అలీగారు అంటారనమాట. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఏదైతే ఉన్నాయో మొత్తం 10 వీకే అన్నట్టు. సో నాకు కూడా ఈ సినిమాలో అలానే అనిపించింది. ఏంటంటే హీరో, టైటిల్, ఇక డైరెక్షన్, అదే డైరెక్షన్ కూడా హీరోకి చేసిన డైరెక్షను, పాటల వరకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. పాటలు కూడా కాదు, లైక్ బీజిఎం అనుకుందాం. ఒక 2 సాంగ్స్ ఏమో ఉన్నాయి, తర్వాత మొత్తం బీజిఎమే నడిపిస్తుంది సినిమా అంతా. అండ్ మురళీ శర్మ గారిని ఎందుకు కాస్ట్ చేస్తారో నాకు అర్థం కాలే. నేను సినిమా చూసినప్పుడు ఏమనుకున్నానంటే హీఈస్ ద విలన్, అంటే విలన్ కి హెల్ప్ చేస్తున్నారేమో అని అనిపించింది ఆ క్యారెక్టరైజేషన్, సైలెంట్ ఎమోషన్స్ చూసి. బట్ కాదు, అది కూడా కాదు. కాబట్టి చెప్తున్నాం కదా, ఈ రోజుల్లో డైరెక్టర్స్ ఎలా ఉన్నారంటే వీళ్ళని ఇది గెస్ట్ చేసేలా చేద్దాము, తర్వాత అది కాకుండా చేసేద్దాం, అప్పుడు మనది బుర్ర బ్రిలియంట్ బుర్ర అనుకోవాలని చెప్పి సంథింగ్ నాకు అలా అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే చెప్పాలి. సో ఓకే, సోగా వెళ్ళింది సినిమా, బట్ హీరో డిడ్ 100%. అబ్బా, హీరో మాత్రం చాలా బాగా చేసిండు. ఆ స్లాంగ్ భలే, అంటే ఆ స్లాంగ్ కి వార్మప్ బాగా చేసుంటారు వర్క్ షాప్స్. భలే అనిపించింది నాకు. స్లాంగ్ వరకు అనిపించింది ఓకే, బైరన్పల్లి వరకు అనిపించింది. ఆ సెట్స్, ఆ లొకేషను, ఆ సిచ్యువేషను ఓకే. బట్ అదేంటో గన్నుల దగ్గరనే అయిపోయినాయి. అంటే అప్పుడు జరిగిన సంఘటన అలా ఉండొచ్చు, అది మనకు చెప్పాలనుకుండొచ్చు. ఎంటర్టైనింగ్ గా చూడకూడదు ఇలాంటి సినిమాలు, బట్ ఎంటర్టైన్ గా కొద్ది కూడా లేదు. అంటే నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఇన్ అదర్ వేస్. అంటే ఎంటర్టైన్ అంటే నీకేంటి పాటలు, లేకపోతే మ్యూజిక్, డాన్స్, అది కాదు. ఒక నువ్వు విషయం చెప్పినప్పుడు ఎంగేజింగ్ గా చెప్పాలి కదా. నాకు ఆ విలన్ ఎంట్రీ కూడా పెద్దగా అనిపించలా. అండ్ ఆయన ఇచ్చిన ఆఫర్ కూడా, ఇంగ్లాండ్ ఆఫర్ కూడా సింపుల్ గా ఉంది అనమాట. వాళ్ళ డాడ్ లాజిక్ అవన్నీ లాస్ట్ లో కొంచెం వాళ్ళ డాడీని ఇంప్రవైజ్ చేసిర్రు, బట్ అది కూడా కొంచెమే చేసిర్రు అనిపించింది. బట్ చూస్తున్నాం కదా, త్రూ అవుట్ ది సినిమా నాకు రచరవి గారు అండ్ దట్ హీరో ఓకే 100% చేసిర్రు అనిపించింది. అండ్ నాకు ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ హీరోయిన్ గారు కూడా చేశారు. అంటే ఇప్పుడు హీరో అండ్ రచరవి కాకుండా హీరోయిన్ కూడా చేశారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే అంటే ఇప్పుడు మీరు ఒక సినిమా చూసారు కదా, ముకుంద అని చెప్పేసి. ఆ సినిమాలో హీరోయిన్, ఈ సినిమా హీరోయిన్ వైబ్స్ వస్తాయి. బట్ హీరోయిన్ వైబ్స్ అంటే ఎలా వస్తాయి అంటే సైలెంట్ గా ఉండి, చూసి చూడనట్టు ఉండి, పట్టించుకోకుండా ఉండి, సమ్ సింక్రనైజేషన్ లో వెళ్తుంది హీరోకి ఆపోజిట్ వేలో. బట్ కాకపోతే హీరోకున్న కన్ఫ్యూజన్ హీరోయిన్కి ఉంటుంది. కన్ఫ్యూజన్ ఎందుకు హీరోకు ఉంటుంది అంటే తను ఇక్కడ ఉండకూడదు అని ఫిక్స్ అయిపోయింది కాబట్టి తను ఆ వేలో ఉన్నాడేమో అనిపించింది. కానీ తీసుకెళ్ళిన విధానం నచ్చింది అబ్బా సినిమా. అంటే వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ ఎలా వచ్చింది, ఇది బాగుంది నాకు. అండ్ ఏంటో నాకు ఆ వెన్నెల కిషోర్ గారిది, లేకపోతే అదేంటో ఇప్పుడు మనం సినిమా తీస్తుంటే కెమెరా వెనుకుంటారు కదా డైరెక్టర్స్, ఎవరో ఎడిటర్స్, అలా అయిపోయారు వాళ్ళ మురళీ శర్మ, వెన్నెల కిషోర్ గారు. వాళ్ళని ముందుంచి ఇంకొంచెం బెటర్గా, అంటే నువ్వు పెద్ద సినిమా డైరెక్టర్ అలా చెప్తున్నావు, నువ్వు తీ సినిమా అంటే నేను ఇంకా దానికి చెప్పలేను సమాధానం. కానీ నాకెందుకు అలా అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో మీకు ఎవరికైనా అనిపించిందా, లేకపోతే నాకు అనిపించింది రాంగ్గా రైట్, కొంచెం కామెంట్ చేయండి అబ్బా. నాకు అంత ఎమోషనల్గా అయితే కూడా కనెక్ట్ కాలే. అంటే మరి నీకు తెలియదులే అదే నిజం అని అంటే ఓకే, పర్ఫెక్ట్, దానికోసం నేనేమన్ను. నాకెందుకో సోల్ ఆఫ్ ది మూవీ మిస్ అయినట్టు అనిపించింది. సింపుల్ గా చెప్పాలంటే ఛాంపియన్ వరకు అదే చెప్పాను కదా, హీరో చాలా బాగా చేసిండు, 100% ఇచ్చిండు. హీరోయిన్ కూడా ఒక 80-90% వరకు ఇచ్చేసారు. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ 30% 40% వేసుకుంటూ వెళ్ళారు. అంత ఎలాబరేటివ్ అవ్వలేదు అలా అని చెప్పి క్లోజ్ లో కూడా లేరు. సో ఓకే, స్టోరీ కాన్సెప్ట్ వరకు ఎంత ఎంత యాక్టింగ్ కావాలో అంతే చేసినట్టున్నారు. మరి డైరెక్టర్ అంటే ఆల్రెడీ డైరెక్టర్ అదేదో షార్ట్ ఫిల్మ్ బాగా తీశారు అని చెప్పేసి 3.5 years కష్టపడ్డారని చెప్పేసి నాకు ఉండేది మైండ్లో. కానీ ఆ 3.5 years కూడా నాకు ఎందుకో హీరో మీదనే ఇన్వెస్ట్ చేశారనిపించింది. సో లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయో డైరెక్టర్ గారివి చూద్దాం. ఏంటో నాకు ఏదో ఎక్కడో మిస్ అయింది. చెప్తాను కదా, సోల్ ఆఫ్ ది సినిమా అయితే లేనట్టుగా అనిపించింది. సినిమాలో సోల్ లేదో, లేకపోతే ఏమంటారు దాని మీద బ్యూటీ కొంచెం తక్కువైంది, ఒక్కటి తక్కువైంది అన్నట్టు. కానీ ఏదో ఒకటి తక్కువైంది.
అది ఏంటిదో నేను చెప్పలేకపోతున్నాను. బట్ చూస్తున్నంత సేపు నాకైతే అర్థమైపోతుంది. ఇది ఏందో మిస్ అవుతుంది. ఎక్కడో తేడా కొట్టింది. అందుకే ఇలాంటి రిజల్ట్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది చూడండి. సో, మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. సీ యూ.